వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఈట్స్ విత్ అల్ఫోన్సా. ఈరోజు మనం చేయబోయే రెసిపీ స్టఫ్డ్ వంకాయ ఫ్రై. మరి రెసిపీ చూద్దామా? ముందుగా వీడియోలో చూపించినట్టు వంకాయని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి. ఈ రెసిపీకి నేను పొడు వంకాయ తీసుకున్నాను. ఇలా అన్ని వంకాయ ముక్కలను కట్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/2 కప్ వేయించిన పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు తీసుకోండి. ఈ రెండింటిని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ మసాలాని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు వీడియోలో చూపించినట్టు మసాలాతో స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత దాంట్లో స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కలను వేయండి. దీనిని బాగా కలపండి. ఈ వంకాయ ముక్కలను 15 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 15 నిమిషాల తర్వాత వంకాయ ముక్కలను కలిపి మూత వేయండి. ఇప్పుడు కడాయిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వంకాయల్ని మగ్గనివ్వండి. నూనె పైకి వచ్చేంత వరకు వంకాయని బాగా ఫ్రై చేసుకోండి. నూనె పైకి వచ్చాక మిగతా మసాలాను పై నుండి వేసుకోండి. వంకాయని బాగా కలిపి 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. స్టవ్ కట్టేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన స్టఫ్డ్ బ్రింజాల్ ఫ్రై రెడీ. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.